నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నల్గొండ జిల్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చాలిఘోరారం ప్రాథమిక ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో తాళం వేసి వెళ్లిపోతున్న వైనం తేలుకుట్టిందని ఆసుపత్రికి వెళ్లిన గుండ్ల రాజయ్య అనే వృద్ధుడు ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో లోకల్ ఆర్ఎంపీని ఆశ్రయించిన బాధితులు సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్న స్థానికులు. నల్గొండ జిల్లా చాలిఘోరారం మండలం గుండ్ల రాజయ్య ఆయనకి నిన్న తేలిగుట్టడం జరిగింది. అయితే నేను అతని మనవన్ని ఆయనకు మామూలుగా మాట్లాడుతుంటే ఆ విధంగా ఆలోచన కూడా లేదు, చెప్పాలన్న ఆలోచన కూడా రావట్లేదు. ఆయన పెయిన్లో ఆయన ఉన్నాడు. అయితే నేను ఏం జరిగిందంటే నిన్న ఇంట్లో పని చేసుకుంటుంటే బర్లకొట్టం దగ్గర గడ్డి వేస్తుంటే తేలిగుట్టిందండి. అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి నేను ఇంట్లో పని చేసుకుంటున్నా, మా తాతగారు వెళ్ళారు, అక్కడ చూశాడు, సిబ్బంది ఎవరు లేరు. లేకపోవడంతో మళ్ళీ వచ్చి నాకు చెప్తే మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎవరు లేరు, వెయిట్ చేసాము. ఇంకోటి క్లోజ్లో ఉంది, హాస్పిటల్ క్లోజ్లో ఉంది. వాళ్ళకి అసలు అక్కడ ఏం చేయాలో కూడా నాకు తోచలేదు, ఏం చేయాలో నెంబర్స్ లేవు, ఎవరు కాంటాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియలేదు. సో అక్కడ నేను ఏ ప్రాంతాన్ని కలిసిందంటే 7 to around 6:45 to 7 ఆ మధ్యలో కలిసింది. నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం అదంతా 7:45 to అట్లా అయిపోతుంది. అక్కడ ఎవరు లేరు. నేను ఇంకా ఏం చేశాను, ఇంకా చూసి చుట్టుపక్కల చూసి నేను న్యూస్ రిపోర్టర్ అనే పర్వతాలకు ఫోన్ చేశాను. కాల్ చేస్తే ఆయన వచ్చి ఆ ఫోటో తీసుకొని వెళ్ళాడు. ఇంకా ఆ తర్వాత నేను ఆ కాల వ్యవధిలో ఇంకా ఉండకుండా నేను లేట్ అవుతున్నందున నేను ఎమ్మటే నా ఓన్ వెహికల్తో నేను నగరికల్ తీసుకోవే గ్యాప్లో నాకేమైందంటే నేను మాకు తెలిసిన అతను మా డాక్టర్ ఉంటే నేను అతని దగ్గర సలహా తీసుకొని ఇలా పలానా అంటే నేను చేసుకున్నాను అంతే. ఇంకా అంతేగాని ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ పట్టించుకొని నాది కూడా లేరు, ఇక్కడ ఒక్క సిబ్బంది లేదు. ఇంతకుముందు కూడా నేను ఒక సంఘటన కూడా చేశాను. ఎక్కడంటే ఆమె అడ్లూరు అంట, ఆమెకు కూడా ఇలానే జరిగింది. సో దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే మొన్న లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే గారు వచ్చి మందలించి వెళ్ళారంట. సో ఇది కూడా పట్టించుకొని మళ్ళీ ఒకసారి ఇలానే రిపీట్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి రిపీట్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అయింది. సరైన సిబ్బంది లేకుండా, మాకు ప్రైమరీ ట్రీట్మెంట్ లేకుండా మేము ఎక్కడికైనా నిరుపేద కుటుంబం అండి మాది. మేము ఉన్నోళ్ళం కాదు వాళ్ళలాగా. జాబ్ ఇచ్చింది ఏమిటికి, వాళ్ళకి డ్యూటీ చేయడానికే కదా. మేము ఇచ్చే డబ్బులే కదా వాళ్ళకి ఇచ్చేది, మావే కదా అంతా. వాళ్ళేం సొంతంగా ఇంట్లో నుంచి తీసుకొని రావట్లే కదా. సో నిన్న జరిగింది అయితే ఇదండి. మెయిన్గా ప్రైమరీ ఏ వ్యక్తి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఖాళీ ఒక ప్రైమరీ, ఇప్పుడు మన దగ్గర అంత అమౌంట్ ఉండదు కాబట్టి ఫస్ట్ మనం వెళ్ళేది అక్కడ ప్రైమరీ పిహెచ్సికే వెళ్తాం. సో మనకు అలాంటి నీడ్ ఉన్న మెడిసిన్ లేకుండా, సిబ్బంది ఉండి కూడా లేకుండా దగ్గర నియర్లీ నాకు తెలిసినంత వరకు అయితే 30+ సిబ్బంది ఉందంట. ఒక్కరోనా మనకు అక్కడ అందుబాటులో లేకపోతే మేము ఏం చేయాలండి? మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? మాకు అసలే పేద కుటుంబం నుంచి వచ్చిన తర్వాత మేము అంతా ఎక్స్పెండిచర్ చేయలేం కదా ఎవరి దగ్గర. సో పట్టించుకోవాల్సిన కోరుతున్నామండి. చాలిఘోరారం మండలం పిహెచ్సిలో దగ్గర మన 20 పిహెచ్సి కింద 24 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకు కనీసం అవగాహన లేకుండా, ఒక్కరికి కూడా అవగాహన లేకుండా, అది అసలు డాక్టర్లు ఉన్నారు. నాకు ఒక ఐడియా ఉన్నంత వరకు నేను ఇక్కడ నుంచి దగ్గర నేను వచ్చి ఇక్కడికి 1 year అవుతుంది. నేను సిటీలో ఉండేవాడిని నేను. అయితే ఇక్కడ ఇంతకుముందు డాక్టర్ ఎంకన్ అని చూశాను, నేను అక్కడ బోర్డు చూశాను. కానీ అసలు ఆ బోర్డులో మరి డాక్టర్ ఎంకన్ లేరని నాకు తెలిసింది. మరి అసలు ఇప్పుడు కనీసం నాలాంటి చదువుకున్నోడికైనా అవగాహన ఉంది అంటే అది సరే, అది బయటికల్ సొసైటీకి తెలుస్తుంది కాబట్టి అది మామూలుగా తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు చదువురాని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్పాలా, తెలియజేయాలి. లేకపోతే కనీసం అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బంది నేమ్స్ అన్న ఉండాలి కదా. ఇది ఇంకొకటి ఏంటంటే 24/7 అని చెప్పారు. 24/7 వర్క్ అవుతుందంటే 24/7 ఆల్టర్నేటివ్ ఎవరొకరు పెట్టి ఉండాలి కదా, ఒక్కరు కూడా లేరు. ఇంకోటి ఏంటంటే అక్కడ
మరి ఉన్నారా లేరా, ఇంకొకటి మనం వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు అది అని క్వశ్చన్ చేస్తారు. అయితే సీసీ కెమెరా పెట్టామని చెప్పండి, ఎవరు ఏ టైంకి వచ్చారని ఉంటుంది తెలుస్తుంది కదా. సీసీ కెమెరా పెడితే అసలు డాక్టర్లు ఏ టైంకి వెళ్తున్నారు, ఎవరు ఎప్పుడు వెళ్తున్నారు క్లియర్గా తెలుస్తుంది కదా, క్లియర్ కట్గా అర్థమైపోతుంది ప్రతి మనిషికి. అక్కడ చెప్పండి ఫస్ట్ ఒక మా 24 గ్రామాల ప్రజలకి ఎవరికి ఒకరు వాళ్ళకి అవగాహన కల్పిస్తుంటే తెలిసేది పలానా డాక్టర్ ఉన్నారు, పలానా నెంబర్ ఉంది ఇక్కడ, పలానా డాక్టర్ ఫోన్ చేయాలని. అక్కడికి వచ్చే అప్పుడు ఆల్రెడీ ఆందోళన పడుతూ ఉంటారు ప్రతి ఒక్క. సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం నగేష్, ప్రమీల దంపతులు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఇటీవల వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు రాష్ట్ర స్థాయి స్ఫూర్తి పురస్కారాన్ని అందించిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం సమతా సైనిక దళ్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ సభ్యులు మాధరవేణి, మధు, చీమల ఆనంద్ ఆధ్వర్యంలో దుర్గం నగేష్, ప్రమీల దంపతులను పూలమాలతో, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మా సమతా ఫౌండేషన్ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక జైభీములు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో చిన్న సత్కారమైన ఒక ₹1,00,00,000 ఆనందం లెక్క ఫీల్ అవుతున్నాం. ఇది ఏదో నా ఒక్కనికి సత్కారం అన్నది కాదు, ఈ సమతా ఫౌండేషన్ సభ్యులందరికీ, అదేవిధంగా సమతా ఫౌండేషన్ కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే సహాయం అందించారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అవార్డు నేను అంకితం చేస్తూ ఉన్నాను. ఒకటే, సమతా ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు రాజ్యం ద్వారా రావాల్సినటువంటి హక్కులు, రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాల వాళ్ళకు పూర్తి స్థాయిలో అందడం లేదు. మనలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు మరి నిరుపేదలైనటువంటి విద్యార్థులకు కావచ్చు, ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కావచ్చు, చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, ఇక విద్య, వైద్యం, ఉపాధి మొదలైనటువంటి అవకాశాలు అందియాలన్న ఉద్దేశంతో మన సమతా సైనిక్ దళ్ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి, పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో మన వంతు మన సమతా ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలలో పాలు పంచుకున్నటువంటి మన ఫౌండేషన్ సభ్యులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి గాను మరి ఈ రూపం నాకు ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, అదేవిధంగా మరి నా ప్రతి కార్యక్రమానికి కానీ నేను ప్రతి వేసే అడుగులో మరి నా సతీమణి ప్రోత్సాహం ఉండబట్టే నేను ఎంతగానో చేయగలుగుతున్నాను. అందరూ కూడా, మహిళలు కూడా మరి ఈమెని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు అని అంటే, నేను ఆమెకు చెప్పకుండానే ఆమె జీతంలోంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని సర్వీస్ కోసం. అయినా కూడా ఆమె ఎన్నడూ కూడా నన్ను కోపగించుకోలేదు, ఏమనలేదు. ఆర్థికంగా నాకు సహకరించింది, నాకు టైం ఇచ్చింది, సలహాలు సూచనలు ఇచ్చింది. కాబట్టే నేను ఎంతో కొంత సమాజానికి చేయగలుగుతున్నాను. ప్రతి మహిళ కూడా మరి మా ప్రమీలను కూడా ఆదర్శంగా తీసుకొని మరి ఎంతో కొంత మనవంతు సమాజానికి ఇంత సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు సాగాలని చెప్పేసి, మన ద్వారాగా 10 మందికి మంచి జరగాలనేటటువంటి ఉద్దేశాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిర్వాహకులు మార్షల్ దుర్గం నగేష్ గారు మరియు సమతా ఫౌండేషన్ సభ్యులైన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సేవాభావం అనేది చాలా గొప్ప విషయం. సేవ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ మార్గం దొరకడం అనేది చాలా తక్కువ మందికే తెలుస్తుంది. నాకు కూడా సేవ చేయాలని ఎప్పటి నుండో ఉండేది, కానీ సేవ చేయడానికి వెళ్ళడానికి అసలు మార్గం అనేది నాకు సరిగా దొరకలేదు. ఈయనని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చూపిన మార్గంలో నడుస్తూ నేను ఆయనను అనుసరిస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. అన్ని చోట్లకి వెళ్ళి నా యొక్క సేవలు అందించాలని ఉన్నప్పటికీ, నాకు ఉద్యోగరీత్యా వీలు కాకపోయినప్పటికీ ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో ఆర్థిక పరంగా సహకరిస్తూ, అవసరమైన సలహాలను అందిస్తూ, ఆయనకు అవసరమైన అన్ని రకాలుగా కూడా నేను తోడ్పాటును అందిస్తూ ఆయన వెనుక ఉంటున్నాను. ఆయన ఈరోజు రాష్ట్ర స్థాయిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి ద్వారా సేవా పురస్కారం అందుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అనుకోని ఈ సేవా పురస్కారానికి ఎంపిక చేశారని చెప్పేసి విన్న వెంటనే నాకైతే చెప్పలేని ఆనందం కలిగింది. ఇలాంటి సేవా పురస్కారాలు మరెన్నో అందుకోవాలని, సభ్యులందరి సహకారం కూడా దానికి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
కూడా మన యొక్క సమయాన్ని ఇస్తూ చేయూతనిస్తూ మీరందరూ కూడా మార్షల్ దుర్గా నాగేష్ గారితో పాటు ఉన్నట్లయితే ఎన్నో సేవా కార్యక్రమాలని మనం అందించవచ్చు. ఎంతోమంది పేద విద్యార్థులకు కానివ్వండి, ఎవరెవరికి అవసరం ఉందో వాళ్లకు అవసరం ఉన్నంత అందించలేకపోయినప్పటికీ కూడా మనకు చేతనైనంత వరకైనా సహాయం అందించాలని నేను కోరుకుంటున్నాను. నా యొక్క సమయాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ కూడా నేను నా యొక్క జీతం నుంచి ప్రతి మాసము ఇక నుంచి ఖచ్చితంగా ఒక 1000 రూపాయలు మన యొక్క ఫౌండేషన్ యొక్క నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా ఎవరికి అవసరం ఉన్నా సరే ఆ యొక్క డబ్బుని మనం వినియోగిద్దాం. మీరందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటూ మనందరం కలిసి ముందుకు నడవాలని ఆకాంక్షిస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమారపు లావణ్య ఆధ్వర్యంలో బుధవారం రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలను వ్యతిరేకిస్తూ నినాదించారు. నినాదాలు ఇస్తామా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాన్న మహిళల పథకాలు వెంటనే, మహిళలకు ఇస్తాన్న సంక్షేమ పథకాలు వెంటనే, తులం బంగారం ఎక్కడ, మరి స్కూటీలు ఇస్తా అన్నారు, అలాగే 2500 మహిళలు ప్రతి ఒక్క మహిళలకు ఇస్తా అన్నారు, అవి ఎక్కడ? భారత్ మాతాకి కాంగ్రెస్ కాంగ్రెస్. మహిళలకు సంక్షేమ పథకాలు ఇస్తా అన్నారు, అవి ఎక్కడ? వెంటనే అమలుపరచాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మహిళలకు ఇస్తా అన్న పథకాలు వెంటనే, మహిళలకు ఇస్తా అన్న పథకాలు వెంటనే. మహిళా మోర్చా జిందాబాద్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మహిళలకు ఇస్తా అన్న పథకాలు వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేసి 8 నెలల కాలం పూర్తి అవుతున్నప్పటికీ కూడా మరి ఏదైతే ఎలక్షన్లో వాళ్ళ మేనిఫెస్టోలో మరి మహిళల కోసం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తా అని హామీ ఇచ్చి మరి గడిచిన ఈ 8 నెలల కాలంలో కూడా ఈ యొక్క పథకం కూడా దాని యొక్క విషయం కూడా మాట్లాడడానికి దాఖలాలు లేవు. మరి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రతి ఒక్క మహిళ కూడా దాదాపు ఉన్న ఓటర్లలో అధిక శాతం మహిళలే ఉన్నారు. మరి ఆ మహిళలందరూ కూడా వారి మీద నమ్మకం ఉంచి మరి ఏవైతే మహిళలకి 2500 ప్రతి ఒక్క సామాన్య మహిళకి గృహిణికి ఇస్తానన్న పథకము ఇప్పటి వరకు కూడా దాని యొక్క దాఖలాలు లేవు. అదేవిధంగా ఏదైతే వివాహం చేసుకున్నటువంటి ఏదైతే మహిళ ఉందో మహిళలకు మరి వారి యొక్క వివాహం కోసం మరి తులం బంగారం కూడా ఇస్తానని కూడా వారిని మభ్యపెట్టి ఓట్లు దండుకొని వారిని మోసం చేశారు. మరి ఇప్పటికి కూడా ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వారి పథకాల గురించి మరి మాట్లాడట్లేదు, ఇస్తానని కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు. మరి ఎంపీ ఎలక్షన్స్ అయినా ఇన్ని నెలలు గడిచినా కూడా మహిళల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా పక్షాన మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. స్టేట్ కాల్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైతే పథకాలు మహిళల కోసం ఇస్తారన్నారో అది 2500 కానీ తులం బంగారం మహిళల కోసం, వివాహితుల కోసం, అలాగే మరి విద్యార్థుల కోసం కూడా 5 లక్షల విద్యార్థి కార్డు కూడా ఇస్తా అన్నారు. ఇప్పటికి కూడా మరి కాలేజెస్ స్టార్ట్ అయినాయి. మరి విద్యార్థులందరూ కూడా చూస్తున్నారు. వారికి 5 లక్షల కార్డు ఇస్తే మరి రేపు రాబోయే కాలంలో ఉన్నత చదువుల కోసం వారికి భరోసా ఉండే విధంగా మరి ఇస్తా అన్నారు. అదేవిధంగా మరి స్కూటీలు ఇస్తాను. ఎవరైతే 18 ఇయర్స్ నిండిన అమ్మాయిలు ఎవరైతే విద్యార్థినీలు ఉన్నారో మరి అమ్మాయిలు ఉన్నారో మరి చదువు కోసం వారు వెళ్ళడానికి
వారికి స్కూటీ రూపంలో ప్రతి ఒక్క అమ్మాయికి ఇస్తాన్నారు. అది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా దాని యొక్క విషయం దానికి తేల్చట్లేదు. వెంటనే మేము మహిళల పక్షాన మేము దీన్ని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, కళ్ళు తెరుచుకొని మరి ప్రజల కోసం మరి మహిళల కోసం వారు ఇచ్చిన హామీలు మరి పూర్తి చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క వృద్ధులకు కూడా మరి పెన్షన్లు ఇస్తాన్నారు. వృద్ధులు మరి వాటి కోసం మరి కళ్ళు కాయలు కాసే దిశగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరి వారికి కూడా ఆ పెన్షన్ కూడా 4,000 ఏదైతే ఇస్తా అన్నారో ఎలక్షన్ అయిన తెల్లవారు 2 నెలల అధికంగా కూడా 4,000 కూడా మీరు వెంటనే ఆ వృద్ధాప్య పెన్షన్లో జమ చేసి ఇవ్వాలని మేము మహిళా మోర్చా పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవకపోతే దీన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రాబోయే కాలంలో దీన్ని ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి మరి ప్రజల పక్షాన నిలిచడానికి భారతీయ జనతా పార్టీకి ఎప్పటికి కూడా ప్రజల కోసం మహిళల కోసం మేము అండగా ఉంటామని ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా మరి వారికి ఉండి ఈ యొక్క పథకాలు వచ్చేదాకా కూడా మేము అందరం కృషి చేస్తామని, అలాగే ధర్నాలకు కూడా దేనికైనా కూడా రెడీ ఉన్నామని తెలియజేస్తున్నాను. మరోసారి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి ఇప్పటికైనా కూడా మరి మీరు మహిళల కోసం ఏదైతే పథకాలు ఇస్తానో వాటిని వెంటనే అమలు పరచాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి మన మహోత్సవం కార్యక్రమం క్రింద జిల్లాలో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని, మొక్కల పెంపకం సంరక్షణలో నాణ్యత పెరగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్ద కాలువలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జయరుణశ్రీ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డితో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాలను జిల్లాలో ప్రారంభించారు. అక్కడ ఆగదు బాబు, గీడ కట్టు, అక్కడ ఆగదు, గీడ కట్టండి, గీడ కట్టండి, కొంచెం పైకి గీడ కడతా అందరూ ముక్కలు పెట్టే కార్యక్రమం పనిచేయాలని ఎవరి ముక్కలు కూడా మట్టిదే మట్టి మీరు అందరూ అటెల్ సరే అనుకో డిస్ట్రిక్ట్ టార్గెట్ వచ్చేసి 27 lakhs ఉంది. సో దానికి ఇప్పుడు ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వైజ్ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మన మినిస్టర్ సార్ చెప్పినట్టుగా ఈసారి మేము అంటే క్వాంటిటేటివ్ అని కాకుండా క్వాలిటేటివ్ మెథడ్లో పోవాలని ఆల్రెడీ మన కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానిలో భాగంగా ఖచ్చితంగా ఏదైతే పిటింగ్ చేస్తాం, ప్లాంటింగ్ చేస్తామో ఖచ్చితంగా దాన్ని 100% సర్వైవల్ అయ్యేలాగా డెఫినెట్లీ మేము ఫోకస్ చేస్తాం. మేజర్గా MGNREGSలో ఉంటుంది మేజర్ ఏరియా, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ది ఉంటుంది సార్,
తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్, ఎస్పెషల్లీ ఈసారి ఎవెన్యూ అండ్ ఇన్స్టిట్యూషనల్ మీద ఫోకస్ చేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రీన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అవ్వడానికి మ్యాక్సిమం మేము ఎఫర్ట్స్ పెడతాం సార్. అదేవిధంగా మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే అది డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ అని కాకుండా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ పబ్లిక్ కానీ అందరూ ఇనిషియేట్ తీసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఉమెన్ కూడా సార్ హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ కూడా అరౌండ్ 40% ఉంటుంది. మీ ఇంటికి 6 ప్లాంట్స్ ఇవ్వాలని మున్సిపల్ యాక్ట్ జీపీ యాక్ట్లో క్లియర్గా ఉంది. అవి ఇచ్చే మొక్కలు ఖచ్చితంగా 100% సర్వే అవ్వాలని కోరుకుంటాం సార్. సో టార్గెట్ అనే కాకుండా మేము మీరు అన్నట్టు సర్వైవల్ మీద డెఫినెట్లీ ఈసారి ఫోకస్ చేస్తాం సార్. చేంజ్ కావాలని మేము కూడా అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెడతాం సార్. థ్యాంక్ యూ సార్. వన మహోత్సవ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గౌరవ మినిస్టర్ గారికి, అదే ఎమ్మెల్యే గారికి, అదే ఎవ్రీ ఇయర్ వన మహోత్సవం పేరుతోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చి చెట్లను సంరక్షించుకుంటే మనల్ని మనం మన భూమిని కూడా సంరక్షించుకోవడం మన మంచి అభిప్రాయంతో ఈ గ్రీన్ బడ్జెట్ ని కూడా అలొకేట్ చేసి ఈ ఇయర్ చూసుకున్నట్టయితే మాకు దాదాపు 1,30,000 చెట్ల టార్గెట్ ఉంది. దాంట్లో అవెన్యూ ప్లాంటేషన్ వచ్చేసి 11,000 టార్గెట్ ఉంది. అలాగే హోమ్ స్టే ప్లాంటేషన్స్ 76,000 చెట్లకి ప్రతి ఇంటికి ఒక చెట్టు చేరాలి అన్న నినాదంతో వనమహోత్సవం పెట్టినంత వరకే మన పని అయిపోదు, అక్కడి నుంచే పని మొదలవుతుంది. ఆ చెట్లని సంరక్షించుకోవాలి. అవెన్యూ అండ్ బ్లాక్ ప్లాంటేషన్స్ లో ప్రతి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏం చెప్పారు, మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ చూసినా పచ్చదనం కనబడాలి, గ్రీన్ తెలంగాణ చేయాలనే ఒక ఆలోచన. అదేవిధంగా మనం ఏం చేయాలి, ఇక్కడ పెద్దపల్లి మొత్తం యావత్ ఇక మా ప్రాంతం చేసినా చేయకుండా అడవే ఉంది. ఈ పెద్దపల్లి కానీ గోదావరి కానీ పెద్ద ఎత్తున మీరు చెట్లు ఈరోజు న్యూమరికల్గా అంటే క్వాంటిటీ వైజ్ కానీ నెంబర్ గురించి ఈరోజు టార్గెట్ పెట్టకండి. టార్గెట్ పెట్టాలి కంపల్సరీ, ఇక్కడిక్కడ చేయాలని. ఆ టార్గెట్ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆడిట్ చేయండి. ఆడిట్ మెకానిజం లేకుంటే ఎన్ని చెట్లు పెట్టినరో తెలియదు, ఎవరు పెట్టినరో తెలియదు, ఎన్ని చెట్లలో ఎంత పాపం. నిజంగానే మా మహిళా సోదరులు అక్కడ పెడితే ఆ చెట్టు చూసుకునే బాధ్యత ఫంక్షన్ తీసుకునే ఉంటుంది. అని అది మనం చూసుకోకుంటే వారికి ఉన్న ఇబ్బందులను తెలుసుకోకుండా ఉంటే మీరు చెట్లు ఇచ్చిపోయిన తర్వాత దానికి కావాల్సిన మాన్యూర్ మందులు అవసరం ఉంటాయి, నడుస్తున్నాయా లేదా, లేకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వ పరంగా ఈరోజు అటవీ శాఖ చెట్లు పెంచుకోవడానికి మాన్యూర్ ఇవ్వదు. అప్పుడు అడిషనల్ కలెక్టర్ గారిని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించుకోవడం, అది మన మంత్రి గారి చేతుల మీద మన వనమహోత్సవ కార్యక్రమాన్ని లాంచ్ చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే గతంలో కూడా మరి ఇదారాగా డిఎఫ్ఓ గారు చెప్పారు, ఫారెస్ట్ ఆఫీసర్ గారు 6 కోట్ల చెట్లు నాటినామని చెప్పి, కనీసం 6 లక్షల చెట్లు కూడా మనకి ఇక్కడ కనబడే. పెద్దపల్లి జిల్లా అంతా సర్ది కట్టుకొని తిరిగినా బట్టి తిరిగితే మనం ఆగలేదు, మనకు ఎక్కడ కూడా కనబడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని మరి మున్సిపాల్లో కూడా ఇంటికి 6 చెట్లు ఇస్తామన్నామని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు. మరి నేను అనుకుంటా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇది నిరంతరం నడుస్తూ ఉంది కార్యక్రమం. కానీ ఏ ఇంటికాడ చెట్టు లేదు, ఏ ఇంటి ముంగడ చెట్టు లేదు. ఒకసారి దాన్ని మనం ఆలోచన చేసుకొని మన గతంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా ఇప్పుడే అడిషనల్ కేసీఆర్ చెప్తా ఉన్నారు, చెట్టుకు 100 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి. దాన్ని చెట్టు పెట్టి తవ్వడానికి పెట్టడానికి అంటే దగ్గర 6 కోట్ల చెట్లు అంటే 600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇప్పటివరకు లాస్ట్ 10 ఏళ్ళ నుంచి. కానీ అంతమందం ఫలితం రాలేదు. ఆలోచన మంచి అనేటువంటి ఆలోచనతో మరి చేసినప్పటికి కూడా ఫలితం తక్కువ ఉంది. ఆ ఫలితం ఎక్కువ వచ్చే విధంగా మరి మా అందరం కూడా ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని కనిపెట్టి ఇంకా ఈ వనమహోత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా కష్టపడి
మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రధానంగా ఏంటంటే మరి అది డిఎఫ్ గారు చూస్తూ ఉన్నారా, కలెక్టర్ చూస్తారా, అడిషనల్ చేసే తెలియదు, కానీ గ్రామాలలో పాత నక్షత్రవ రోడ్లు గొలుస్తువా ఉంటుంది ఎక్కడికైనా, ఏ గ్రామానికైనా. కానీ ఏడతోవా ఉంటే డాంబర్ రోడ్ పక్క ఉంటే మీరు చెట్టు పెడతారు. వాటి ఏదో మీ లెక్క కోసం పెడతా ఉన్నారు చెట్టు. ఆ లెక్క ఈ ఊళ్ళో ఎన్ని పెట్టినామంటే ఈ ఊరికి 5,000 చెట్లు మీరు టార్గెట్ ఇస్తే ఆ 5,000 చెట్లు చూపించడం కోసం పెడతాం తప్ప ఆ డాంబర్ రోడ్ పక్క ఉంటే పెడితే అది మళ్ళీ నిలవానికి కనబడతలేదు. ఒకవేళ చెట్టు అది మొలిసినా అది ఉండే పరిస్థితి లేదు. అక్కడక్కడ ఇంకేం చేస్తున్నారు, కరెంటు పోల వైర్ల కింద చెట్టు పెడతా ఉన్నారు. చెట్టు పెట్టినాక ఏడాదో 2 నెలలు నీళ్లు వచ్చి పెంచినాక కరెక్ట్ 2 నెలలకు ఆ కొమ్మలు మీరు పెరగానే ఆ చెట్టు మొత్తానికి కొట్టేసారు. అటువంటి జరగకుండా ఈ సంవత్సరం 27 లక్షలు ఇక్కడ ప్రధానంగా మన పారిశ్రామిక ప్రాంతం ఇది. 1 ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి, ఇటు ప్రక్కన వస్తే కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. వారిని కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనే కార్యక్రమం చేయాలి తప్పకుండా. అది మ్యాండేటరీ కూడా ఆ పరిశ్రమలకు సంబంధించి. రైస్ మిల్ మా ప్రకాష్ గారు చెప్తారు, రైస్ మిల్ ఇండస్ట్రీ, రైస్ మిల్లులా ఇన్ని చెట్లు అని పెట్టండి మ్యాండేటరీగా. అలా అడిషనల్ కలెక్టర్ గారు ఆయన చెప్తున్నారు కనుక అన్ని చెట్లు పెరగకుండా ఉంటే, అన్ని చెట్లు లేకుండా ఉంటే వాళ్ళకి ఇచ్చే రైస్ కోటా కూడా తక్కువ చేసే కార్యక్రమం చేద్దాం. పెద్ద చెట్లు పెట్టి మా మంచి ఆలోచన చెప్పింది. ఇట్లనే కొన్ని పరిశ్రమలు వారంతటా వారుగా పెట్టి ముందుకు వచ్చే కార్యక్రమం చేస్తే పెద్ద ఎత్తున కాలుష్యం నివారణకు మరి దోహదపడుతుంది కనుక పెద్ద ఎత్తున కాలుష్యం మనము వాతావరణంలో తెలిసి కొన్ని తెలియకుండా విష పదార్థాలు కూడా మనం పీల్చే గాలిలో, మనం తినే తిండిలో మనం చూస్తూ ఉంటాం. దీన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు అరికట్టించే ప్రయత్నంలో ఈరోజు వనమోర్చ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో నేను ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా వాసులందరూ, ఈ నియోజకవర్గం, రామగుండము, మంత్రి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ సహకారంతో మరి పచ్చని పెద్దపల్లి జిల్లా చేద్దాం, ఒక ఆదర్శంగా నిలబడదాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఏ పార్టీకి సంబంధించిన, ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా మేము కోరుతా ఉన్నాం. మనం కూడా ఒక ఉద్యమంలా ప్రతి ఇంటికి పోయి ఒక చిన్న కార్యక్రమం మొదలు పెడితే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఇతర పార్టీలకు సంబంధించిన వారిని కూడా పిలుపునిస్తూ ఉన్నాం. దీంతో మరి ఆ గ్రామాలు పెద్ద ఎత్తున పచ్చదనానికి ఉపయోగపడతాయనే ఆలోచన పోయినా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది. సో ఆ విధమైన ప్రయత్నంలో మీరు చేసే కార్యక్రమం, కార్యాచరణ ఒక కొత్త ఒరవడితో మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ గారిని, కిందున్న ఫారెస్ట్ అధికారులని, వారితో పాటు మరి మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వారందరికీ కూడా మరి ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం సెన్సిటైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దీంట్లో కూడా ఒక మార్పు కనబడే విధంగా జిల్లా యంత్రాంగం మరి ఆడిట్ అనే ఒక ప్రయత్నం, ఆడిట్ అనేది ఇంతకుముందు చేస్తున్నామని చెప్పారు పైన అధికారులు, మీ ఫారెస్ట్ అధికారులు. సో ఆడిట్ ఏ విధంగా అయింది, ఎంత విధంగా అయింది, ఇప్పుడు జిల్లా పరంగా కూడా ఒక ఆడిట్ యంత్రాంగాన్ని పెట్టి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడానికనే ప్రయత్నం చేయాలి. ఆ సమస్య పరిష్కారం గురించి ప్రయత్నం చేయాలి. చెట్టును ఏ విధంగా నిలబెట్టాలో ప్రయత్నం చేసే కార్యం చేయండి. ఎక్కడైనా రోడ్డు వెడల్పు చేసేది ఉంటే, ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది మీకు, పెద్ద పెద్ద చెట్లను అప్రూవ్ చేయడానికి కట్ చేయకుండా ఆ టెక్నాలజీని ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా కొన్ని ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోండి. కట్ చేయమంటే టక్కని కట్ చేసిరనుకోండి, ఇన్ని రోజులు మీరు పడ్డ శ్రమ, ప్రజలు పడ్డ శ్రమను వృధా అవుతుంది కనుక దాని గురించి కూడా ఆలోచన చేయాలని.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగినందుకు మాకెంతో సంతోషంగా ఉందంటూ మండలంలోని ఎంపీటీసీలు, డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలి ఏర్పాటు చేసుకొని కొత్తగా అందరం కలిసికట్టుగా మరి ఎంపీటీసీలను మరి అన్ని గ్రామ పంచాయతీలు మనకు మంచి అవకాశాలు ఇచ్చి 5 సంవత్సరాలు మనం ఈ కుర్చీలు ఇచ్చిన దానికి ఫస్ట్ ప్రతి విలేజ్, ప్రతి గ్రామ పంచాయతీకి మనం అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి. మరి మనం లీడర్గా కావడం మన ఎన్నుకున్న కాడనే గొప్ప. ఇలా మనము ఈ స్థాయిలో ఉండి 5 సంవత్సరాల మన పదవిని చూడనట్టుగా గడిపాం. దానికి మనకు ఓట్లేసిన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, ప్రతి ఊరి పెద్ద మనుషులకు, మన మండల నాయకులకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకొని మరి నా తోటి ఎంపీటీసీలకు, మరి పెద్దలు గౌరవనీయులైన జిల్లా వైస్ చైర్మన్ ప్రేమన్న గారికి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారికి, మన మండల ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, నా సిబ్బందికి, మొత్తం ఆఫీస్ సిబ్బందికి అందరికీ, మీడియా మిత్రులు, మా అన్నదమ్ములకు అందరికీ, మరి పంచాయత్ సెక్రటరీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చూడనట్టుగా మనము అందరం ఒకటల్లి పిల్లలాగా ఏది చెప్తే అది ఉన్నారని చెప్పి తెలియజేసుకోవడానికి మనకు ఒక మారిపోయారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరం మంచి సన్మానం చేసుకొని మంచి భోజనం తిని మరి అందరం ఇళ్ళ రకాలు వెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులైన నా జిల్లా వైస్ చైర్మన్ ప్రేమన్న గారు మరి అన్నింటికి అన్న చేదోడు ఆలోచనగా అన్న మనకి ఇది ఉంది అంటే ప్రతిదీ చెప్పుకుంటా మనకు నడిపించిన మన పెద్దలు మరి మంచి సూచనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు బసవరాజు పార్లమెంట్ గారు, అలాగే ఈ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా ఐడీసీఎంఎస్ అధ్యక్షులు, బీబీపేట మ్యాక్స్ అయినటువంటి పెద్దలు ఇంద్రసేనారెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమంలో బాగా పంచుకోవడానికి వచ్చినటువంటి మన మిత్రులు, మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నటువంటి వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమంలో బాగా పంచుకొని మనం చేసిన మంచి చెడును సూచనలు చేయడానికి వచ్చి సూచనలు చేసినటువంటి పెద్దలు ఎంఆర్ఓ గారు, అలాగే ఈ మండల ప్రజల గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ అన్నింటిలో తానై ఉండి ఏ సమస్య గ్రామ పంచాయతీలు వచ్చినా, లీడర్లకు వచ్చినా నేను ఉన్నానంటూ అన్నింటిలో భాగస్వామ్యంగా పద్ధతి ప్రకారం, రూల్ ప్రకారం వెళ్ళి అందరినీ సమజాయించినటువంటి మిత్రులు మన ఎంపీడీఓ గారు. మరి ఈరోజు నిజంగా వీడ్కోలు చేసుకుంటున్నటువంటి ఎంపీటీసీలు అందరూ నిజంగా ఒక విధంగా బాధాకరం, కానీ ఒక విధంగా సంతోషం. ఎందుకు సంతోషం అంటే చెప్తాను. అలాగే ఈ కార్యక్రమంలో బాగా పంచుకుంటున్నటువంటి సెక్రటరీల బృందం, ఎన్డీఓ ఆఫీస్ బృందం, అలాగే ఈ కార్యక్రమాన్ని జిల్లా మొత్తంలో, రాష్ట్ర మొత్తంలో వినిపించే మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం నిజంగా ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడే ఎప్పుడో ఒకసారి ఎవరైనా సరే శాశ్వతంగా ఎవరో రాజకీయంలో కానీ ఉద్యోగంలో కానీ ఉంటారు. మరి ఉద్యోగంలో 18 సంవత్సరాలు మొదలుకొని 33 సంవత్సరాలు అన్నట్టు కాకపోతే 35 చేసినారు, 60 నుంచి 50 నుంచి 61 చేస్తారు కదా. కాబట్టి ఎవరైనా రిటైర్మెంట్. కానీ ఆ మధ్యలో మనం సంపాదించుకునేది, మనం అనుకుంటున్న మా పిల్లల కోసం చాలా బిల్డింగ్లు సంపాదించాం, లాకర్లలో బాగా డబ్బు పెట్టాం, మరి బాగా డిపాజిట్లు చేశాం, 4-5 ఇళ్ళు కొన్నాం, మస్తు కిరాయి వస్తాం.
కానీ ఈ భారత సంప్రదాయ ప్రకారం ప్రతి మనిషి మరి మంచిని చేయకపోతే, దానం చేయకపోతే, డ్యూటీని నిర్వర్తించకపోతే, అది రాజకీయ నాయకుడైనా ఉద్యోగస్తుడైనా చేయకపోతే కూడా పాపం చేసినతో మంచి పేరు అనేది ఉండాలి. రేపు పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళను మీరు గుర్తుపెట్టకున్నా కానీ సార్ నమస్తే అంటే ఒక్కొక్కరు 2-3 ఉన్నాయి. ఒక ఊర్లో ఎంపీటీసీ చేసిన ఇంకో ఊరికి పని మీద పోతారు. అరే ఫలానా అప్పుడు ఎంపీటీసీ చేసిన అలా ఊరికి పోతే మనకు మంచి రెస్పాన్స్ ఇచ్చాడు, చిన్న పంచాయతీని పరిష్కరించాడు, ఇంత ఛాయ్ తాగిపించి నీళ్ళు తాగిపించి న్యాయం చెప్పాడు, తన ఊరు వాళ్ళైనా కూడా అన్యాయం చెప్పలేదు అనేటువంటిదే మనకు పుణ్యం. మరి అది కాకుండా అదే మనం ఉద్యోగ ధర్మం నెరవేరుతున్న లెక్క. ఒక ఆఫీసర్ మరొక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏ పని మీద వచ్చాడో, ఎందుకు వచ్చారో వాళ్ళు నిజంగా పిలిచి అడిగి ఇది ఈ పద్ధతిలో అవుతుంది, ఈ పద్ధతిలో కాదని ఫస్ట్ నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఎలాంటి ఎంపీటీసీల మధ్యన కలతలు లేకుండా మనం ఎవరి మీద సమ్మతి అసమ్మతి పెట్టకుండా ఏకున్నా మనమే మాట్లాడుకొని నడిపించినందుకు మరి ఎంపీటీసీలందరికీ ఎంపీపీ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం చేయలేకపోయాడు అది మాత్రం నిజం. అంటే అప్పుడు నిధులు రాలేదు, వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకొని ప్రతి ఎంపీటీసీ కూడా ఎక్కడ ఫ్రాడ్ చేయకుండా, ఎక్కడ చేసిన దాని మీద బిల్లులు ఆవట్టకుండా మన మండలంలో నిజంగా అలా ఓటరు మహాశైలకు గ్రామాలకు న్యాయం చేస్తుంది. అలాగే నాకు కూడా బాగా తెలుస్తున్నది ఈ పదవి చేసిన అంటే ఈ పదవికి న్యాయం చేసినట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కనీసం నేను కొబ్బరికాయ కొట్టినాక ప్రసాద మూలను తీసుకొచ్చి పెట్టినా అని నాకు ఆత్మతృప్తి మాత్రం. అలాగే ఎంపీటీసీలు అందరూ కూడా ఎంపీపీ కూడా ఆఫీసర్లు అందరూ కూడా మన మండలంలో మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రేవన్న గారికి, అదేవిధంగా ఉమ్మడి జిల్లా చైర్మన్ సేనన్న గారికి, అదేవిధంగా మన ఎంపీపీ బాలమణి గారికి, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా మన ఎంపీఓ గారికి, నా తోటి ఎంపీటీసీలకు, చైర్మన్లకు, అన్నలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, అధికారులకు అందరికీ శుభాభివందనాలు. ఏంటంటే మనము 5 సంవత్సరాలు కొత్త మండలం, మన బీపేట్ మండలం కొత్త మండలంలో మనం కొత్తగా 5 సంవత్సరాలు ఎంపీటీసీగా కొనసాగాము. అదేవిధంగా ఎంపీటీసీ కొనసాగాం కాబట్టి మనం దానికోసం నాకు నేను 18/7/2022 రోజు ఇక్కడ మన నారాయణ సార్ అనివార్య కారణాల వల్ల బదిలీ కావడంతో సదాశివ నగర్ నుండి నేను మన వాళ్ళ సార్ వాళ్ళ అవకాశం ఇవ్వడం వల్ల ఇక్కడ ఎంపీడీఓగా ఇన్ఛార్జ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ రకాల కార్యక్రమాలు గౌరవ ఎంపీవీ గారు, మరి జడ్పీసీ గారు, ఇక్కడ వేదికలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే మండల లెవెల్లో జనరల్ బాడీ మీటింగ్, సర్వసభ్య సమావేశాలు చాలా అంటే ఎక్కడ మండలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన మిగతా ఎంపీటీసీలు, ఆప్షన్ మెంబర్, మీడియా మిత్రులు మరియు నాతోటి మా పంచాయత్ సెక్రటరీలు, ఇతర సిబ్బందికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, మరి బీపేట మండలము ఆవిర్భవించి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలలో మొట్టమొదటిగా మన మండలానికి బాలమణి మేడం గారు అధ్యక్షులుగా పనిచేసి ఈరోజు వారి పదవీ కాలం పూర్తవుతుంది. వారి పేరు మరియు ఇక్కడ పనిచేసిన ఎంపీటీసీలందరిది మండలంలో చిరస్థాయిగా పేరు తీసుకుంటుంది. ఇచ్చే అవకాశం ఇచ్చిన నీట్ పరీక్షలో నష్టపోయిన విద్యార్థులను ఆదుకుని ఎన్టీఏ సంస్థ ద్వారా జరిగిన అవకతవకలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై స్పందించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జూలై 4న నిర్వహించే భారత్ బంద్ను
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విజయవంతం చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలి. విద్యార్థి యువజన సంఘాల బంధుని నీట్ పై సిట్టింగ్ జడ్జితో ఐక్యత, విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. జూలై 4న జరిగే విద్యా సంస్థల బంద్ను విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు తెలియజేసి సంపూర్ణంగా బంద్ చేయాలని ఏఎస్ఎఫ్గా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాము. అసమర్థ అయినటువంటి ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసినట్లయితే నీటు పరీక్ష పేపర్ లీకేజ్ వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోయినారు. ఒక్క తరగతిలో చదివినటువంటి 6 మంది విద్యార్థులకు బైకి మార్కులు రావడం విద్యార్థులను ఆలోచింపదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆలోచన చేయాలి. అసలుకు మన దేశంలో ఏం జరుగుతుందని చెప్పి బీజేపీ ప్రభుత్వము పేపర్ లీకేజ్ చేసి ఎంతో మంది విద్యార్థులకు నష్టం చేకూరుస్తూ ఉన్నది. కాబట్టి విద్యార్థులారా, రేపు జరిగే బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాము. ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మాకు మద్దతు తెలియజేసి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కూడా మేము కోరుతా ఉన్నాము. నీటు పరీక్షా ఫలితాలు జూలై 4వ తేదీన వచ్చినప్పటి నుండి కూడా వైద్య విద్యార్థులందరూ కూడా నీటు పరీక్షలో అవకతవకలు జరిగినాయని గొంతెత్తి నెల రోజుల నుండి కూడా వాళ్ళు ఢిల్లీ నగరంగా, రాజధాని నగరంగా ఆందోళన చేస్తూ ఉన్నా కానీ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము దున్నపోతు మీద వానబడ్డట్టు వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే ప్రధాన మంత్రి మోడీ గారు స్పందించి దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రధానమంత్రి గారికి వివిధ దేశాలు తిరిగే టైము ఉంటుంది, మన్ కీ బాత్ పెట్టే టైం ఉంటుంది, కానీ నీటిలో జరిగిన అవకతవకల మీద చర్చించడానికి టైం ఉండదు. దాని మీద విచారణ జరిపించడానికి ఎందుకు టైం ఉండదని విద్యార్థి యువజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా ప్రధాని నరేంద్ర మోడీ గారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఎన్టీఏ అనే ఒక అసమర్థత సంస్థ వల్ల ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని రేయనక పగలనక కోచింగులు తీసుకొని ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తే మీ అసమర్థత వల్ల వాళ్ళ జీవితాలన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పందించి విద్యాశాఖ మంత్రిని తొలగించాలి. ఏదైతే ఎన్టీఏ సంస్థ ఉందో దాని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు నష్టపోయిన ప్రతి విద్యార్థికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. తిరిగి నీట్ ఎగ్జామ్ పెట్టి ఆ విద్యార్థులను ఆదుకోవాలి. మళ్ళీ తిరిగి కోచింగ్ తీసుకునే విద్యార్థులను కూడా ఈ కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఈ విద్యార్థి యువజన సంఘాలుగా చేసే రేపు బంద్కి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలు, విద్యార్థులు అందరూ పూర్తి స్థాయిలో ఈ భారత్ బంద్కి సపోర్ట్ చేయాలని డివైఎఫ్ఐగా మేము కోరుకుంటా ఉన్నాము. భారతదేశంలో నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా అట్టుడుకుతున్న ఇప్పటి వరకు నరేంద్ర మోడీ కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ దానిపై స్పందించలేదు. అనేక అవకతవకలు, పేపర్ లీకేజ్ కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగినట్టు ప్రూఫ్స్ కనిపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. అనేక ఉద్యమాల అనంతరం రేపు భారత్ బంద్కు అన్ని విద్యార్థి యువజన సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎన్టీఏ నీట్ పరీక్ష నిర్వహించినటువంటి ఎన్టీఏ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని, నీట్ పరీక్షను రద్దు చేసి మరొకసారి ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో, ప్రభుత్వ విద్యా కార్యాలయాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని KG to PG విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది.
దీనికి గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సంస్థలతో పాటు వ్యాపార వాణిజ్య వర్గాలు భారత్ బంద్కు సహకరించాలని యువజన విద్యార్థి సంఘాల తరపున మేము వారిని కోరుతున్నాం. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గోదావరికనికి చెందిన మహమ్మద్ బషీర్ను బుధవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరామర్శించారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మహమ్మద్ బషీర్ అనే వ్యక్తి హార్ట్లో నీరు వచ్చి ఇన్ఫెక్షన్తో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ విషయం తెలుసుకుని హార్ట్ పేషెంట్ అయిన మహమ్మద్ బషీర్ని పరామర్శించి సంబంధిత కార్డియాలజిస్ట్ వైద్యులతో ప్రాబ్లం గురించి మాట్లాడి వెంటనే ఆయనకు న్యాయమైన వైద్యాన్ని అందించాలని కోరారు. ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వమని కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీ సర్కార్ కార్మిక హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందని ప్రొఫెసర్ హరిగోపాల్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విప్లవ కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమాజాన్ని ఇవాళ మొత్తం వృద్ధికి అధికారులు కేంద్ర బిందువు అయిపోయింది. అది ఎప్పుడైతే కేంద్ర బిందువు అయిపోయిందో ఆ బొగ్గులు మీరు దగ్గర పెట్టుకొని మీరు ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ కానీ ఇలాంటి ఏదైతే పనికిరామో ఇలాంటి బొగ్గు ఆ బొగ్గులు మీ దగ్గర పెట్టుకొని వాళ్ళు అది మీ పుస్తకంలో ప్రైవేట్ వాళ్ళు ఎంతో లక్షల కోట్ల లాభాలు చేసుకుంటున్నారు. లక్షల కోట్ల లాభాలు చేసుకుంటున్నారు. అతి సంపన్నులు అవుతున్నారు. ప్రపంచంలో అతి సంపన్నుడు అదానికి కావాలని అనుకుంటున్నారు. కానీ సంపద అంతా ప్రజలది, వాళ్ళని కష్టపడిన పనిచేయండి. ఇవాళ బొగ్గుల మీద ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి అదాని వారికి ప్రత్యేకంగా ఆయన ఆస్ట్రేలియాకు ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు అక్కడ కూడా బొగ్గులు మా వాళ్ళకి అక్కడ బొగ్గులు కూడా అదాన్ని తీసుకుంటారు. ఆయన చేసిన వాళ్ళు బొగ్గు మండలంతో తీసుకొని 3 రేట్లకు అమ్ముతున్నారు. మరి మార్కెట్లో అదే లాభం. మనలో కొంటున్నా తక్కువ ధర. ప్రభుత్వమే నిజంగా డబ్బుని తగ్గకుంటే ఎలక్ట్రిసిటీ ధర తగ్గుతుంది. పవరు ఎందుకంటే మనమే పెద్ద లాభాలు వస్తున్నారు అంటారు. మన జీవితం గౌరవప్రదమైన జీవితం కావాలి. మేము కష్టపడి పని చేస్తాం. ఎవరు పని చేస్తాం? ప్రజలకు పని చేస్తాం. సంపద సృష్టిస్తాం. ఈ డబ్బుని తీసుకొని మేము మా జీవితాలు కూడా వచ్చే లాభాలన్నీ మీలో లాభాలు ప్రభుత్వం లేదు. మీరు ఆ లాభాలతో మీరు ఏం చేస్తారో, మీరు అభివృద్ధిని సంక్షేమాన్ని పేద ప్రజలకు ఏం చేస్తారో అది చేయండి. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆ సంపద వాళ్ళు పోయిన తర్వాత ప్రజలకి ఏం ప్రయోజనం దాని నుంచి, ప్రజలకు ఏం లాభం దాని నుంచి? వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకొని అతి సంపన్న అనిపించుకోవాలని ఆయనకున్నది. అతి సంపన్నులు కావాలి. అది వేరే మన సంపన్నులు లేదు. ప్రైవేట్ వ్యక్తులు అతి సంపన్నులై ప్రపంచంలో మేము అతి సంపన్నులై మేము ఒకరిని మీరు అనుకోవచ్చు. కానీ నిజానికి మీ సంపద కొరకని సమాజంలో సంపద సూచించారు. ఈ ప్రశ్న ఏదైతుందో ఇది మనం చాలా కాలంగా సిద్ధమైన వర్గంతో తాను చెప్పినట్టు ఉన్నవాడు మీరేమి మీ కోరికలు వచ్చారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఈరోజు ఇది తన యొక్క ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో మన ముందు నిలబడి ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క కార్యక్రమాల వలన మనము ఈరోజు సింగరేణి యొక్క ప్రతిష్టతను కూడా మసిబారే పరిస్థితి ఏర్పడింది. మన పెద్దల ముందు కొన్ని విషయాల్ని నేను తెలియపరచదలుచుకున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.